హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి కింద మనకి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఇటీవల ఒక ఫ్యామిలీ ఉచిత బస్సు ప్రయాణం చేసింది. ఒక రోజుకి 1160 రూపాయలు ఆదా చేశారు ఒక్క రోజుకి. అది ఎలా జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా తిరుమల కొండపైకి తిరుమల కొండపైకి ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం చేయబోతున్నారు. బట్ కొన్ని రూల్స్ ఉన్నాయి దాంట్లో. అదేవిధంగా మనకి ఆర్టీసీ బస్సుకి సంబంధించి ఉచిత ప్రయాణం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో ఒక ఐడి కార్డు ఇవ్వబోతుంది. అది ఎవరికి ఇస్తారు, అందులో ఆ క్యూఆర్ కోడ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఏ బస్సులో ప్రయాణించాలి, ఏ బస్సులో ప్రయాణించకూడదు, అంటే ఉచిత బస్సు ప్రయాణము మనకి ఏ బస్సులో వర్తిస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి వీడియో లైక్ చేయండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి. నేను స్క్రీన్ మీద చూపించినట్టు మీకు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టికెట్ కూడా చూపిస్తున్నాను. బేస్ కింద టికెట్, ఏ టికెట్ అన్నది నేను చెప్పినట్టు ఇటీవల ఒక ఫ్యామిలీ ఏబీపేట నుంచి విజయవాడకు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. ఉచితంగా చూసారు, అక్కడ ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. 3 మహిళలు, 2 పిల్లలు, ఆడపిల్లలు. సో 3x2 280, 2x160 320, టోటల్గా 1160 1160 రూపాయలు ఒక రోజుకి ఆ ఫ్యామిలీ 1160 రూపాయలు ఆదా చేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా. సో వాళ్ళు వినియోగించుకున్నారు. అదేవిధంగా మీరు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కొన్ని స్పెసిఫిక్గా ఒక 5 బస్సులు కేటాయించింది గవర్నమెంట్. 5 బస్సుల్లో మాత్రమే మీరు ప్రయాణించాలి. మీకు ప్రయాణించేటప్పుడు మీకు ఈ సబ్సిడీ వస్తుంది. ఇది గవర్నమెంట్ మీకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినా సరే, ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే బాడీ ఒక సంస్థ ఉందో ఆ సంస్థకి సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది అమౌంట్ ఆ యొక్క ఆర్టీసీస్. ఓకే, సో ఇక్కడ ఈ స్త్రీ శక్తి కింద ఈ ఫ్యామిలీ 1160 రూపాయలు ఒక రోజుకి ఆదా చేశారు. దయచేసి మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఉద్దేశం. సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలియజేస్తాను. ఒకసారి చూడొచ్చు మీరు. 1160 రూపాయలు అంటే ఒక రోజుకి ప్రభుత్వం రాయితీ, అంటే మొత్తం క్లియర్గా ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తూ ఉన్నారు, ఎంతమంది బస్సులు ప్రయాణిస్తూ ఉన్నారు, అదేవిధంగా మొత్తం టికెట్ ధర ఎంత చూస్తుంది. దీన్ని మనం జీరో టికెట్ అంటాము. ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది, మీరు ఎంత చెల్లిస్తున్నారు, మీరు చెల్లించేది రూపాయి, ప్రభుత్వం రాయితీ 100%. ఓకే, అక్కడ ఏ బస్సు ఏంటి అనేది ఓకే టోటల్గా మీకు క్లియర్గా ఉంది. ఓకే, రైట్. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉండే కార్డ్స్ త్వరలోనే ఇష్యూ చేస్తారు. ఇంతకుముందు మనకి ఒక 3 ప్రూఫ్లు ఆధారం చేశారు. ఒకటి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఆల్సో. సో ఈ కార్డ్స్ని అవైలబిలిటీ చేశారు అంటే ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి. ఇప్పుడు గవర్నమెంట్ త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు మీ యొక్క క్యూఆర్ కోడ్తో ఉన్న ఐడి కార్డులను పంపిణీ చేయబోతుంది. ఎవరికంటే ఏపీ మహిళలు. ఇప్పుడు ఏపీ మహిళ అంటే ఎవరికి వస్తుంది? మహిళ అంటే వయసుతో సంబంధమైన ఉందా అంటే అసలు వయసుతో సంబంధం లేదు. మహిళలు అంటే అక్కడ పిల్లలు కూడా వస్తారు, మహిళా విద్యార్థులు, ఎంత చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు. ఆ స్కూల్కి వెళ్ళే, ఆ కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా తల్లులకి, మహిళలకి, అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. వ్యాపారం చేసే స్త్రీలు, ఉద్యోగాలు చేసే స్త్రీలు, అదేవిధంగా ఎవరైతే పిల్లలు కాలేజీకి, స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు, అలాగే ట్రాన్స్జెండర్స్కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి స్మార్ట్ కార్డ్ గురించి చూద్దాం. సో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందించాలని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు తెలిపారు. అర్థమవుతుందా? సో ఒక క్యూఆర్ కోడ్తో ఉన్న ఐడి కార్డ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పటికే రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్నారంట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది రోజుకి ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దీన్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీకు ఎలా లబ్ధి పొందుతున్నారు, ఇది ఉపయోగకరంగా ఉందా లేదా కూడా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా త్వరలోనే ఈ ఒక రోజుకి 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సంఖ్య త్వరలోనే 26 లక్షలకు పెరుగుతుంది అనేది అంచనా. అంటే రోజుకి 26 లక్షల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తారనేది ప్రభుత్వం అంచనా. కానీ ప్రస్తుతానికి 18 లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ తిరుమల కొండపైకి ఆర్టీసీకి సంబంధించి తిరుమల కొండపైకి చాలామంది గతంలో మనం చెప్పుకున్నాము, అఫీషియల్గా అయితే రాలేదు. ఆర్టీసీకి సంబంధించి తిరుమల కొండపైకి ఉచితంగా బస్సు ప్రయాణం ఉందా లేదనేది ఉంది. బట్ సమ్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటది? తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది
రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది. కానీ ఇక్కడ ఏముందంటే అక్కడ అది ఘాట్ రోడ్ అవటం వల్ల లిమిటెడ్ ప్యాసింజర్స్ని పంపించాలని చెప్పేసి, అంటే పర్ బస్ ఒక బస్కి వచ్చేసరికి కనీసం అంటే దాదాపుగా 50 మంది కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిట్టింగ్ని బట్టి పంపించాలనేది మనకి కొనకల నారాయణ గారు, ఆ సంస్థ చైర్పర్సన్ కొనకల నారాయణ గారు తెలియజేశారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మనకి తిరుమల కొండపై కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది. రాష్ట్రం అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కి పల్లె వెలుగు చెప్తాను బస్సులు కూడా ఇందులో అందుబాటులో ఉన్న ఉచితంగా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ పల్లె వెలుగు ఎక్కుతారు, అది మీకు రాష్ట్ర వ్యాప్తం పల్లె వెలుగులో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జిల్లాలు మారచ్చు. రాష్ట్రంలో కూడా జిల్లాల్లో ఉన్న 26 జిల్లాలు, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, సో త్వరలోనే అంటే ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్ళాలి, చాలా దూరంగా ఉంటాయి హాస్పిటల్స్, పుణ్యక్షేత్రాలు, అలాగే కార్యాలయాలు, బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్రంలో మీరు వెళ్ళొచ్చు. మీరు ఈ పర్పస్ ఏదైనా సరే మీకు రాష్ట్ర ప్రభుత్వము ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది. కాబట్టి ఏపీ మహిళలకు, ఇక్కడ ఏపీ మహిళలు అంటే మళ్ళీ చెప్తున్నా, మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఏజ్ లిమిట్ లేదు. ట్రాన్స్జెండర్స్, విద్యార్థులు, వ్యాపారస్తు మహిళలు, అందరూ కూడా ఉద్యోగస్తు మహిళలు అందరూ వినియోగించుకోవచ్చు. అలాగే ఎవరైతే పుణ్యక్షేత్రాలకి, బంధువుల ఇంటికి, హాస్పిటల్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి మహిళ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఏ బస్సులో ఇచ్చారో ఒకసారి చూద్దామా. పల్లె వెలుగులో మీరు వెళ్ళొచ్చండి, పల్లె వెలుగులో మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా సిటీ ఆర్డినరీ, అలాగే ఎక్స్ప్రెస్, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్. అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది. ఒకసారి ఏది లేదో చూద్దాం. కింద చూసారా, ఉచిత బస్సు ప్రయాణం లేనివి ఏంటంటే నాన్ స్టాప్ సర్వీసెస్ ఉన్న బస్సులకి ఉచిత బస్సు ప్రయాణం లేదు. అలాగే అంతర్రాష్ట్ర సర్వీసులు చేసే బస్సులకి, అదేవిధంగా కాంట్రాక్ట్ బస్సులకి, అదేవిధంగా ప్యాకేజ్ టూర్స్, అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్, అలాగే ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, అలాగే స్టార్ లైనర్, ఏసీ బస్సులు, ఏవైతే అని చెప్తున్నానో కొన్ని బస్సులు, వీటికి అవకాశం లేదు. సో ఉన్నవి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్. ఈ యొక్క బస్సుల్లో 5 బస్సుల్లో ప్రయాణం ఉంది. 5 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉచితంగా. ఓకే, సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించింది. మనం ముందులో చెప్పుకున్నట్టుగా ఒక ఫ్యామిలీ ఒక రోజుకి 1160 రూపాయలు ఆదా చేశారు. దీని ప్రకారం మీరు ఒకవేళ వాళ్ళు రోజు బస్సు ప్రయాణం ఉచితంగా చేసినట్లయితే, అదేవిధంగా రోజుకి 1000 రూపాయలు కనీసం వేసుకున్న ఒక 20 రోజు నెలలో ఏదైనా అలా టూర్ వేసారంటే 20,000 రూపాయలు. సో వాటెవర్ అలా వెళ్తారని అనట్లేదు, బట్ అలా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను. సో ఇది వాళ్ళకే కాదు, ఏపీలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఇలాంటి సౌకర్యం, ఇలాంటి సదుపాయం ఉంది. కాబట్టి మీరు ఇలాంటివన్నీ విని తెలుసుకొని మీకు అవసరం బట్టి మీరు ఈ యొక్క గవర్నమెంట్ కల్పించిన శ్రీ శక్తి కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో అది మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నేను చెప్పుకున్నట్టు తిరుమల కొండపై కావచ్చు, త్వరలోనే QR కోడ్తో ఒక ఐడి కార్డు మీకు ఇష్యూ చేయడం కావచ్చు. బట్ ఇప్పుడు మీకు అదే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు ఏవైతే మీకు అందుబాటులో ఉన్నాయో అంటే ఫోటోతో ఉన్నారు. ఇప్పుడు ఓటర్ కార్డులో ఫోటో ఉంటుంది, పాన్ కార్డులో ఫోటో ఉంటుంది, ఎస్ఆర్నో, అలాగే రేషన్ కార్డులో ఫోటో ఉంటుంది, ఓటర్ కార్డులో ఫోటో ఉంటుంది. అంటే ఫోటోతో కూడిన ఐడి కార్డు అని చెప్పొచ్చు సింపుల్గా. ఫోటోతో కూడిన ఐడి కార్డుతో మీరు ప్రయాణించవచ్చు. సో మీకు వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. చాయ్.